సవ్యసాచిలోని ఒక రోల్ చేశా. చాలా ఇంపార్టెంట్ రోల్, చాలా మంచి రోల్. సో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ దాని ఫైట్ మాస్టర్స్ మాట. సో ఓపెనింగే నవీన్ చంద్రకి నేను వార్నింగ్ ఇస్తాను కాలేజ్లో. అది ఎలా ఇస్తానంటే జనాలందరూ మొత్తం అంతా ఉంటారు, నేను అందరినీ పక్కన వెళ్ళి నాగ చైతన్య దగ్గరికి వెళ్ళి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి కోర్త పగిలిపోతే ఎక్స్ట్రా ఏమనుకుంటున్నాను చూసి ఇలా ఓవర్ బిల్డప్ అందిస్తుంటారు అన్నమాట. ఇస్తుంటే నాగ చైతన్య అటు చూసి ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేసి ఒక్క కుదుగుతాడు. అయినా సరే యాటిట్యూడ్ ఫేస్లో అలాగే ఉంచి మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోతారు, పక్కన ఒక మూలకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాను అనమాట. సో ఈ సీన్ చాలా బాగా పడింది. నేను నా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసుకున్నాను, అరే సవ్యసాచిలో మంచి రోల్ చేశాను అది ఇది మొత్తం చేసుకున్నాను. తర్వాత కరెక్ట్గా ఒక 2 days ముందు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఫోన్ ఏమొచ్చింది అంటే కటింగ్స్ ఎడిటింగ్లో నీది పోయింది బ్రో అన్నమాట. నేను ఇంకా అలా ఉండిపోయాను, అయ్యి బాబోయ్ ఎడిటింగ్లో పోయిందా, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాను అండ్ హోప్స్ కూడా చాలా పెట్టుకున్నాను. ఇప్పుడు నవీన్ చంద్ర దానికి ఫుల్ లెంత్ రోల్ మూవీ అంతా చేసిన తర్వాత మూవీ ఏమో యూట్యూబ్లో రిలీజ్ చేశారు హైలైట్ ఏంటంటే అది సెట్ అవ్వక మరి ఏంటో తెలియదు. సో ఇలాంటివి 2-3 పడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అది చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా, అది చిన్న ప్లాట్ఫామ్ అయినా పెద్ద ప్లాట్ఫామ్ అయినా, నువ్వు బాహుబలి లాంటి సినిమా చేసినా ఏదో ఒక చిన్న సినిమా చేసినా వెళ్ళేవు చేసేవు వచ్చేవు నెక్స్ట్ ఏంటి అది నువ్వు తెలుసుకో. అది హిట్ అయిందా ఫట్ అయిందా అదంతా నీకు అనవసరం. నువ్వు దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నావు అంటే అది నీకు అటు ఇటు అయితే నువ్వే మళ్ళీ బాధపడాలి. అది నేను బాగా నేర్చుకున్న లెసన్. హాయ్ గైస్, బబ్లు ఎవడు, అసలు బబ్లు చరిత్ర ఏంటి, ఈ మధ్య బబ్లు ఏం చేశాడు అని మీరు చూడాలనుకుంటే ఫిల్మీ ఫోకస్ ఒరిజినల్స్లో యూట్యూబ్ ఛానల్లో చూడండి, మొత్తం అంతా నీట్గా వ్యవహరించారు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే. బాయ్.